మరణమనే గోతులో నుండి నన్ను విడిపించావు. ఎలాంటి గోతుల నుంచి విడిపించాడంటే, చూడండి, హిజ్కియా చాలా భక్తి కలిగినవాడు. ఈయన ఎవరంటే, మరణమనే గోతుకి వెళ్ళాడంటే ఎవరంటే చెప్పండి, ఈయన హిజ్కియా. ఈ హిజ్కియా చావు అనే గోతులోకి వెళ్ళిపోయాడు, మరణం అనే గోతులోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు మంచి భక్తి కలిగిన వాడే, ఒకప్పుడు మంచి ప్రార్థన పరుడు, ఒకప్పుడు దేవునికి భయపడిన వాడు, ఒకప్పుడు మంచి విశ్వాస వీరుడు హిజ్కియా. ఒకప్పుడు దేవునితో మంచి సంబంధం సహవాసం కలిగిన వాడు. ఒక మంచి స్థానం పెరిగాక, ఒక మంచి స్థాయి వచ్చాక తర్వాత హిజ్కియా దేవునికి గర్విస్తాడు, దేవునికి విరోధంగా జీవిస్తాడు. అప్పుడు ఒక ప్రవక్త వచ్చాయా, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు అని దేవుడే ఆయన ఎదురుకు వచ్చి మాట్లాడతాడు. అప్పుడు చెప్పినప్పుడు హిజ్కియా బాగా ఏడుస్తాడు. హిజ్కియా ఎలాగ ఏడుస్తాడంటే 38వ అధ్యాయం ఉంది, చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 5వ వచనం, 38:5. నువ్వు వెళ్ళి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుల